ఐసీసీ మెన్స్ ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు మరోసారి విరాట్ కోహ్లీని వరించింది. ఇదే కాదు, ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది డికేడ్, ఐసీసీ ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ది డికేడ్ ఇలాంటి విరాట్ కోహ్లీ పేరిట 10 ఐసీసీ అవార్డులు ఉన్నాయి. వేరే ఏ ప్లేయర్కి 4 మించి ఐసీసీ అవార్డులు లేవు. కానీ ఒక కోహ్లీకి కేవలం ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులే 4 ఉన్నాయి. కానీ కొంతమంది ఇవి చూసి జీర్ణించుకోలేరు. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఒక సెల్ఫిష్ ప్లేయర్. అవును, నిజమే కదా. విరాట్ కోహ్లీ తన పర్సనల్ మైల్ స్టోన్స్ కోసం సెంచరీలు చేసుకుంటూ వెళ్తాడు. అలా తాను చేసిన ప్రతి సెంచరీ టీమిండియా స్కోర్ బోర్డుకి యాడ్ అవ్వడం లేదుగా. మోస్ట్ ఓడిఐ సెంచరీస్, మోస్ట్ రన్స్ ఇన్ సింగిల్ వరల్డ్ కప్ అండ్ సింగిల్ ఐపీఎల్ సీజన్, మోస్ట్ రన్స్ ఇన్ T20 అండ్ ఐపీఎల్, ఒలింపిక్స్ ఫేస్ ఆఫ్ ది క్రికెట్ కూడా కోహ్లీనే. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇక యాంటీ ఫ్యాన్స్ అయితే కోహ్లీకి 6లు కొట్టడం చేత కాదు అంటారు. 2011 వరల్డ్ కప్లో విన్నింగ్ 6 ధోని కొట్టిన సంగతి అందరికీ తెలిసిందేగా. కానీ దానికి కూడా షార్ట్ ఆఫ్ ది సెంచరీ ఇవ్వలేదు. 6లు కొట్టడం చేత కానీ కోహ్లీ 2022 T20 వరల్డ్ కప్లో పాకిస్తాన్ మీద జరిగిన మ్యాచ్లో హరీష్ రావు బౌలింగ్ కొట్టాడు 6. అబ్బా, అదైతే నాకు ఇంకా కళ్ళ ముందే కనిపిస్తుంది. దాన్ని ఐసీసీ షార్ట్ ఆఫ్ ది సెంచరీగా అనౌన్స్ చేసింది. గాడ్ ఆఫ్ ది క్రికెట్ సచిన్ అయితే కింగ్ ఆఫ్ ది క్రికెట్ కోహ్లీ. దీన్ని ఎప్పుడు మార్చలేదు.